హలో అండి, నమస్తే. నేను మీ జోష్న. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ పులిహోర ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. మనము చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం నేను ముందుగానే ఉడికించి పెట్టిన రైస్ని తీసుకుంటున్నాను. ఇలా రైస్ పొడి పొడిగా ఉండాలండి. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ రసాన్ని వేసేసుకోవాలి. నేను ఒక 5-6 నిమ్మకాయల్ని ఇలా రసం తీసి పెట్టేసుకున్నాను. మీరు పులుపు తక్కువగా ఉంటే కొద్దిగా ఎక్కువగా వేసేసుకోండి. ఇప్పుడు దీనిని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 కప్ వరకు పల్లీల్ని వేసేసుకోండి. పల్లీలు ఎప్పుడైనా ముందుగానే వేయించుకోవాలి. అప్పుడే మనకి ఇవి మంచిగా వేగిపోతాయి. చూడండి, ఇవి ఇలా మంచిగా వేగాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇందులో ఒక 4-5 ఎండుమిరపకాయలను కూడా వేసేసుకోండి. ఇంకా ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక 5-6 వేసేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్స్ వరకు శనగపప్పు ఇంకా మినపప్పును వేసేసుకోండి. కొద్దిగా కరివేపాకు రెమ్మలు ఇంకా కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కొత్తిమీరని ఆయిల్లో వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి రైస్కి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు ఇంకా 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసేసుకోండి. సాల్ట్ క్లిప్ మిస్ అయిందండి, సారీ. మీరు ఒక 1 టీ స్పూన్ వరకు వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనము కలిపి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి రైస్ని బాగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ పాటు మంచిగా కలుపుకోండి. మనకు అప్పుడే మంచిగా పడుతుంది పులుపు అన్నానికి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి, సరిపోతుందండి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.